ఒక చిన్న డౌట్తో స్టార్ట్ అయిన ఆలోచన లాస్ట్కి ఒక పెద్ద సమస్యలా అనిపిస్తుందా? ఓవర్ థింకింగ్. ఈ ప్రపంచంలో చాలామంది ఈ ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతున్నారు. కానీ శ్రీకృష్ణుడు ఒక సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు భగవద్గీతలో. ఆ రహస్యం తెలుసుకుందామా? ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది? ఫ్యూచర్ గురించి భయం, పాస్ట్ గురించి రిగ్రెట్, ఏది మనకి ఫుల్ క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్లో పెట్టేది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట, నీ పని మీద ఫుల్ ఫెయిత్తో ఆ పని చేయి, కానీ ఫలాల గురించి ఆలోచించకు. అర్థం ఏంటి? మన కంట్రోల్లో ఉన్న విషయాలు యాక్షన్, మనం చేసే లేదా చేయగలిగే పని, కానీ రిజల్ట్ అది మన కంట్రోల్లో ఉండదు. మనం చేస్తున్నది వర్క్, అంటే అది ప్యాషన్ కావచ్చు, ఇంట్రెస్ట్, జాబ్, ఒక అసైన్మెంట్, అదేదైనా కానీ దానిని ఫుల్ ఫెయిత్తో చేసి దాని అవుట్కమ్ అది యూనివర్స్ మీద వదిలిపెట్టాలి. ఒక చిన్న ఉదాహరణ, ఇద్దరు వాళ్ళ లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చింది. ఒకరు ఓవర్ థింక్ చేసి భయపడుతున్నారు, ఆలోచించి అక్కడే ఉండిపోయాడు. మరో వాడు యాక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళాడు. ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ యాక్షన్ తీసుకున్నవాడు. కృష్ణుడు మనకు చెప్పేది సింపుల్, మంచి పని చేయి, లైఫ్లో ఫుల్ ఫెయిత్తో ముందుకు వెళ్ళు, రిజల్ట్ విషయం వదిలే. అప్పుడు నిజమైన ఫ్రీడమ్ ఉంటుంది, పీస్ ఉంటుంది. ఈ వీడియోను ఒక సిగ్నల్లా అనుకోండి. ఈ మూమెంట్ నుంచి ఓవర్ థింకింగ్ వదిలి యాక్షన్ మీద ఫోకస్ చేయాలి. మనం పని చేస్తే జగతి మనకి పని చేస్తుంది. అంటే నీ మీద నీకు నమ్మకంతో, రిజల్ట్ మీద ఫుల్ ఫెయిత్తో నువ్వే పని చేసినా ఆ పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. సరే, అయితే అసలు క్వశ్చన్ ఇప్పుడు వచ్చింది. అసలు మనం చేసే పని యొక్క రిజల్ట్ యూనివర్స్ కిందకు వదిలిపెట్టాలి. ఫుల్ ఫెయిత్తో ఏం చేసినా దాని రిజల్ట్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుందా? మన థాట్స్కి అంత పవర్ ఉందా? పవర్ ఆఫ్ థాట్స్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే